గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం పేజ్ నెంబర్ 55 ఉంది కదా. ఈ 55లో ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ పేజ్లో మనకి థర్డ్ రోమన్ ఉంది కదా, ఇది ట్రూనా ఫాల్స్ అనేది మనం రాసేసాం కదా చిల్డ్రన్. అర్థమయ్యా మీకు? ఓకే. ఈరోజు నేను ఇవి దాని తర్వాత ఉన్న వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. Fourth Roman, write the right symbol, RIGHT, right, SYMBOL, right symbol for the following, right symbol for the following. First one, 21 is less than 25. 21 is less than 25. 21 అనేది 25 కంటే చిన్నది, లెస్ దాన్ అంటే చిన్నది అని అంటున్నాడు. నిజమే కదా? సో ఏమంటున్నాడంటే రైట్ సింబల్ ఇక్కడ కరెక్ట్గా మీకు లెస్ దాన్కి గ్రేటర్ దాన్కి డిఫరెన్స్ తెలియాలి. లెస్ దాన్ అంటే ఎటువైపు తిరిగి ఉంటుంది, గ్రేటర్ దాన్ అంటే ఎటువైపు తిరిగి ఉంటుంది అనేది డిఫరెన్స్ తెలుసుకోవడానికి మీకు ఇది ఇచ్చాడు అనమాట. అదేనా? సో ఇప్పుడు మీకు లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ అంటే మీరు జనరల్గా ఏదైనా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకో, 75, 56 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది మీకు బిగ్గర్ కాబట్టి బిగ్గర్గా ఉన్న వైపు ఓపెన్ చేయాలి అని చెప్పి గుర్తు. నెక్స్ట్ 91, 82 అన్నాను అనుకో, బిగ్గర్గా ఉన్న వైపు ఓపెన్ చేయాలి. నెక్స్ట్ 16, 19 అన్నాను అనుకో, ఎక్కువగా ఉన్న వైపు ఓపెన్ చేయాలి. అంటే మీకు బండ గుర్తు ఏంటి? బిగ్ నెంబర్ కనిపిస్తే ఓపెన్ ఉండేటట్టుగా, బిగ్ నెంబర్ ఉంటే ఓపెన్ చేయాలి, బిగ్ నెంబర్ ఉంటే ఓపెన్ చేయాలి, బిగ్ నెంబర్ ఉంటే ఓపెన్ చేయాలి. ఇది బండ గుర్తు. కానీ మరి ఇది ఈ సింబల్ని ఏమంటారు? లెస్ దానా గ్రేటర్ దానా? ఈ సింబల్ని ఏమంటారు? లెస్ దానా గ్రేటర్ దానా అంటే చెప్పడానికి చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. లెస్ దాను గ్రేటర్ దాన్ అనే సింబల్ చెప్పడానికి చాలా కన్ఫ్యూజన్ అవుతారు. సో అలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఈ టాపిక్ ఇచ్చాడనమాట. రైట్ సింబల్ని మనం ఇక్కడ పెట్టేయాలి. ఓకేనా చిల్డ్రన్? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? 21 ఈజ్ లెస్ దాన్ 25. లెస్ దాన్ సింబల్. లెస్ దాన్ అంటే ఇటువైపు తిరిగి ఉంటుందా, అటువైపు తిరిగి ఉంటుందా? అటువైపు కదా. సో లెస్ దాన్ అంటే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లెస్ దాన్. ఇటువైపు తిరిగితే గ్రేటర్ దాన్, అటువైపు తిరిగి ఉంటే లెస్ దాన్. నెక్స్ట్ 15 ఈజ్ more than 10. 15 is more than 10. చూడండి, 15 అనేది 10 కంటే ఎక్కువ అంటున్నాడు. 15 is more than 10. 15 అనేది 10 కంటే పెద్దది, మోర్ దాన్ అంటున్నాడు. మరి మోర్ దాన్ అన్నప్పుడు మనం ఏ సింబల్ యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలి కదా. సో గ్రేటర్ దాన్ అంటే ఇటువైపు తిరిగి ఉండేది, లెస్ దాన్ అంటే అటువైపు తిరిగి ఉండేది, గ్రేటర్ దాన్ అంటే ఇటువైపు తిరిగి ఉండేది యూజ్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ మార్క్ పెట్టాలి? గ్రేటర్ దాన్ సింబల్ అంటే ఇటువైపు తిరిగి ఉండేది పెట్టాలి. దట్ ఈస్ ద గ్రేటర్ దాన్. ఓకేనా చిల్డ్రన్? సో ఇటువైపు ఉంటే లెస్ దాన్, అటువైపు తిరిగి ఉంటే గ్రేటర్ దాన్. క్లియర్ కదా? నెక్స్ట్ థర్డ్ వన్, 29 is more than 24. 29 is more than 24. చెప్పండి, 29 అనేది 24 కంటే పెద్దది, మోర్ దాన్ అంటున్నాడు. 29 ఈజ్ మోర్ దాన్ ది 24. 24 కంటే పెద్దది. మోర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ కదా. గ్రేటర్ దాన్ అంటే ఎటువైపు తిరగాలి? అటువైపు తిరగాలి కదా చిల్డ్రన్. సో గ్రేటర్ దాన్ అంటే ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి,
దీనికి ఆపోజిట్ ఇది లెస్ దాన్ కదా, లెస్ దాన్కి ఆపోజిట్ గ్రేటర్ దాన్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ 88 is more than 87. మోర్ దాన్ 87. ఇప్పుడు చెప్పండి, 88 అనేది 87 కంటే పెద్దది. 88 ఈజ్ మోర్ దాన్ 87. 87 కంటే 88 పెద్దది. మోర్ దాన్ అంటే గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఎటువైపు పెట్టాలి? గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి కదా చిల్డ్రన్. సో దిస్ ఈజ్ ద గ్రేటర్ దాన్. అంటే గ్రేటర్ దాన్ అంటే ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి. క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ 98 is less than 99. 98 is less than 99. ఇప్పుడు చెప్పండి, 98 99 కంటే చిన్నది. మరి 99 కంటే చిన్నదే కదా 98 అనేది. లెస్ దాన్. లెస్ దాన్ అంటే ఇటువైపు క్లోజ్ చేసి ఉండాలి కదా. సో క్లోజ్ చేసి ఉండాలి, అటువైపు తిరిగి ఓపెన్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనకి లెస్ దాన్ సింబల్ పెట్టాలి. లెస్ దాన్ అంటే ఇలా, దిస్ ఈజ్ ద లెస్ దాన్. అటువైపు తిరుగుంటే లెస్ దాన్, నా వైపు తిరుగుంటే గ్రేటర్ దాన్. నెక్స్ట్ వన్ ఎఫ్. 84 is greater than 84 is greater than 34. 84 is greater than 34. 84 34 కంటే గ్రేటర్ దాన్, పెద్దది అంటున్నాడు. గ్రేటర్ దాన్ అంటే నా వైపు తిరిగి ఉండాలి కదా, అంటే ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి. సో హియర్ పుట్ ద గ్రేటర్ దాన్ మార్క్. చూడండి ఇక్కడ మోర్ దాన్ గ్రేటర్ దాన్. మోర్ దాన్ అన్నా గ్రేటర్ దాన్ అన్నా ఒకటే, అందుకని అన్నిటికీ కూడా ఇటువైపు తిరిగే సింబలే వస్తుంది. ఇక్కడ మాత్రం లెస్ దాన్ అన్నాడు కాబట్టి లెస్ దాన్కి ఏమో అటువైపు తిరిగి ఉన్నాయి, మోర్ దాన్ అన్నప్పుడు ఇటువైపు తిరిగి ఉన్నాయి. గుర్తిస్తున్నారా? ఈ సింబల్స్ గ్రేటర్ దాన్ ఎటువైపు, లెస్ దాన్ ఎటువైపు అనేది మీకు క్లియర్గా తెలియాలి. నెక్స్ట్ 46 is greater than 44. 46 is greater than 44. చెప్పండి చిల్డ్రన్, 46 అనేది 44 కంటే పెద్దదంట. 46 is greater than 44. 46 44 కంటే పెద్దది. 44 కంటే పెద్దది అని అన్నప్పుడు గ్రేటర్ దాన్ అన్నాం కదా. మరి గ్రేటర్ దాన్కి సింబల్ ఏంటి? ఇటువైపు తిరిగి ఓపెన్ చేసి ఉండాలి కదా. సో గ్రేటర్ దాన్ మీన్స్ ఇలా ఇటువైపు తిరిగి ఓపెన్ చేసి ఉండాలి. దిస్ ఈజ్ ద గ్రేటర్ దాన్ సింబల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ హెచ్. 49 is less than 63. 49 is less than 63. ఇక్కడ చూడండి చిల్డ్రన్, లెస్ దాన్ అన్నాడు. 49 is less than 63. 63 కంటే 49 చిన్నది. లెస్ దాన్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? అప్పుడు లెస్ దాన్ అంటే అటువైపు తిరిగి ఓపెన్ చేసి ఉండాలి కదా చిల్డ్రన్. సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది లెస్ దాన్ సింబల్. ఓకేనా చిల్డ్రన్? మీకు అర్థమైంది కదా? చిన్న ఓకేనా చిల్డ్రన్? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, గ్రేటర్ దాన్ అన్నప్పుడు చూడండి అమ్మా, గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఎటువైపు పెట్టుకోవాలి? గ్రేటర్ దాన్ అంటే ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి. నెక్స్ట్ లెస్ దాన్ అంటే ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి. లెస్ దాన్ అంటే ఇటువైపు ఓపెన్ చేసి ఉండాలి. ఈ రెండిటికి మీకు లెస్ దాన్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఇలా ఉంటే ఈ సింబల్ మీకు ఎక్కడ కనిపించినా ఇది లెస్ దాన్, ఈ సింబల్ ఎక్కడ కనిపించినా కానీ గ్రేటర్ దాన్. ఓకేనా?
క్రోకోడైల్ మౌత్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇటువైపు తిరుగుంటే మనకెళ్ళి ఉంది అంటే మనకెళ్ళి ఉంది అని అంటే గ్రేటర్ దాన్. మనకెళ్ళి కంటే ఇటు ఇటు ఉంటాం కదా మనం, సో మన వైపు తిరిగి ఉంటే గ్రేటర్ దాన్. మన వైపు తిరగకుండా అటువైపు తిరిగి ఉంటే లెస్ దాన్. గుర్తుపెట్టుకున్నారా? ఇవి మీకు బండ గుర్తులు అనమాట. సో గ్రేటర్ దాన్ అంటే ఏ సింబలు, లెస్ దాన్ అంటే ఏ సింబలు అనేది యూజ్ చేయడానికి, ఇవి సింబల్స్ తెలియడానికి మీకు ఈ టాపిక్స్ ఇచ్చాడనమాట. ఓకేనా? జనరల్గా మనం నెంబర్స్ ఇస్తే ఎటువైపు పెద్దగా ఉంటే అటువైపు ఓపెన్ చేసి పెడతాం. అది లెస్ దాన్ అయితేనే గ్రేటర్ దాన్ అయితేనే అనేది గుర్తుపెట్టుకోకుండా పెద్దదాని చిన్నదాన్ని చూసుకుంటాం. పెద్దదాని వైపు ఓపెన్ చేసి ఉండాలి కాబట్టి పెద్దదాని వైపు ఓపెన్ చేస్తాం. సో అలాంటి మిస్టేక్స్ ఎర్రర్స్ రాకుండా మీకు గ్రేటర్ దానికి లెస్ దానికి సింబల్స్కి డిఫరెన్స్ తెలియాలి అని మీకు ఈ టాపిక్ ఇచ్చాడు. నేను ఈరోజు మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ కదా చిల్డ్రన్? మీరు ఇక్కడ బోర్డు వైపు చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు విన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకే మీరు ఓన్గా టెక్స్ట్ బుక్లో మనకి ఏ పేజీ 55 పేజ్లో ఇక్కడ మీకు 4th రోమన్లో ఉంది చూసారా, రైట్ ద రైట్ సింబల్స్ ఫర్ ద ఫాలోయింగ్. నేను నిన్న పైన చెప్పా కదా, ఈరోజు కిందది మధ్యలోది. ఓకేనా? సో దీన్ని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ప్రాపర్గా ఉండేటువంటి సింబల్స్ని పెట్టేసి క్లారిటీగా కనిపించేలాగా ఇదొక్కటి ఫోటో తీసి ఆ ఒక్క ఫోటోని నాకు ఇదే గ్రూప్లో వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.